వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. మనం ఏదైనా పని కళాత్మకంగా విభిన్నంగా చేసినప్పుడు ఖచ్చితంగా దానికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు రావటం కోసమే నేటి తరం చేసే వెర్రి వేషాలు కాదండోయ్. సెల్ ఫోన్ పట్టుకుని కదిలే ట్రైన్ ముందు దిగటమో, లేదంటే లోతైన బావిలో దిగుతూ సెల్ఫీ తీసుకోవడమో ఇలాంటివి కాదు. తనువు మనసు ఏకాగ్రం చేసి అందులో పనిలో మిళితమైనప్పుడు, నిష్ణాతులుగా అయినప్పుడు ఆ కళ గుర్తింపు తెచ్చుకోవటం. సరే, ఇదంతా కాదు కానీ మీరు ఇప్పుడు వరకు ఎన్నో ఆర్ట్లు చూసుంటారు. పెయింట్ బ్రష్తో వేయటమో, లేదంటే ఇంకెంతో విభిన్నమైన. కానీ నఖ చిత్రాలు చూసారా? కొంతమందికి మీలో నఖం అంటే కూడా అర్థం తెలియదేమో. గోటి చిత్రాలు, కేవలం గోటితో మాత్రమే ఆ చిత్రాల్ని మలచటంలో నిష్ణాతులు కావటం. నేను అన్నట్టుగా విభిన్నమైన కళకి ఖచ్చితంగా గుర్తింపు తెస్తుంది. మరి మనం ఇప్పుడు నఖ కళాకారుడు డాక్టర్ రవి పరస గారి దగ్గర ఉన్నాం. మరి ఆయనకి ఈ మధ్యనే బంగారు కంకణం కూడా ఇచ్చారండోయ్. అది కూడా నిన్నే. అది కూడా వారి పెళ్లి రోజున రావటం ఇంకెంత అదృష్టమో కదా. అంటే జీవిత భాగస్వామి కూడా ఎంత సపోర్ట్ చేస్తే ఆయన ఈ స్థాయికి చేరారు. అయితే నఖ కళా సామ్రాట్ అనేది ఆయనకున్న 17వ బిరుదు. మరి ఇంకా ముందు ముందు ఇంకెన్ని బిరుదులు ఉన్నాయో, ఆయన అలవాట్లేంటో, ఈ స్థాయికి రావటానికి ఎంత కష్టపడ్డారో ఆయన మాటలో మనం తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. ఓం గం గణపతియే నమః. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రవి పరస గారు, ముందుగా అసలు కంగ్రాచులేషన్స్ అండి మీకు. ధన్యవాదాలు. అది కూడా మీకు 3వ బంగారు కంకణం రావటం మీ పెళ్లి రోజున. ఒక్కసారి ఆ అనుభూతిని వివరిస్తూ మీ మిగిలిన వివరాల్లోకి వెళ్దాం. ప్రతిదీ అనుభూతే కళాకారుడికి. మనం ఏదో సాధిద్దాం, చెందేద్దాం అన్నది కాకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఏనాడు కూడా ఈ స్థాయికి ఇలాగ వస్తానని నేనే కాదు, ఏ కళాకారుడు ఊహకు రాదు. ఇందాక మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఆ పని మీద శ్రద్ధ, భక్తి, దాని మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆకలింపు చేసుకోవడం అంటాం మన భాషలో. సో అలా చేసుకున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయన్న దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ 17వ బిరుదు కావచ్చు. ఇప్పటికీ మా రాజమండ్రి అండి, నాది అసలు గ్రామం వచ్చి కొవ్వూరు మండలం చిడిపి అనమాట. 299 అవార్డులతోటి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను మొన్న. సూపర్. సో నిన్న మిత్రులు ఇక్కడ లలిత కళావారిది వీళ్ళందరూ కొంతమంది కలిసి నాకు ఆల్మోస్ట్ యాక్చువల్గా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు రమ్మనమని యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా. సో నేను రావడం జరిగింది. హరిహర కళాభవన్లో జరిగింది. గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఇన్ని వేల నక్షత్రాలు అంటే అంతరించిపోతున్నటువంటి కళ పట్ల నేను పడుతున్న పాటలని సమాజం గుర్తించిందని చాలా సగర్వంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను. అందులోనూ మీ పెళ్లి రోజున రావటం, మీ భాగస్వామి సపోర్ట్. డెఫినెట్గానండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ జరగడం వేరు, అవార్డులు తీసుకోవడం వేరు, బొమ్మలు గీయడం వేరు, జనాల్లోకి వెళ్ళడం వేరు, చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు దాన్ని ఆనందించడం వేరు. ఇవన్నీ జరగాలంటే ఏ పని ఒక మనిషి వల్ల అవ్వదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాప్స్ కొడదాం అనుకున్నాం అనుకోండి, ఒక చేతితో ఏం కొట్టలేం కదా. అది చిన్నదే కావచ్చు క్లాప్, ఆ కళాకారుడికి అది ప్రాణంతో సమానం. సో అలా ప్రతి చిన్న విషయంలో కూడా నా భార్య రమ్మ కానీ, నా పిల్లలు పవన్, ప్రవీణ్, నా కోడళ్ళు మౌనిక, లహరి, అందరూ మేమంతా ఏమని చెప్పాలి, ఒకే కుటుంబంలోంచి మనుషులు అంతే, అంతకన్నా ఏం లేదు. మా పెద్ద కోడలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాప, నా రెండో కోడలు నా మేనల్లుడు కూతురే. మేమందరం బై గాడ్ గ్రేస్ కరెక్ట్గా చెప్పాలంటే ఇలాంటి కుటుంబంలో నేను ఉండడం నేను చేసుకున్న అదృష్టం.